నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పిడుగులు పడి ఇద్దరు మృతి, పరామర్శించిన నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ MS రాజ్ ఠాకూర్ డిమాండ్. బసవేశ్వరునికి ఘనంగా నివాళులు, చిత్రపటానికి పూలమాల వేసిన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్. బైక్ పై వెళ్తున్న యువకుల దగ్గర గంజాయి పట్టివేత, ఇద్దరిని అదుపులోకి తీసుకున్న లింగాల గణపురం పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బసవేశ్వర 889వ జయంతిని ఘనంగా నిర్వహించారు. శివమారుతి దేవాలయంలో పూజలు చేసి అక్కడ నుండి కోలాటాలు, బాజా భజంత్రులతో శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సంఘం అధ్యక్షుడు అగ్గనూరు బస్వం, ఉపాధ్యక్షుడు గునెల్లి రమేష్, సెక్రటరీ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎప్పుడు లేని విధంగా అంటే ఈసారి జరిగినంత ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అసలు చేతి శుభాకాంక్షలు. వండితలు, మహిళలు కోలాటాలతో భారీ ఎత్తున దాదాపు 1200 జనాలతో ఊరేగింపు కొనసాగుతున్నది. అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. మహిళలు, యువజనులు అందరూ చాలామంది అందరూ పాల్గొనడం చాలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు కూడా ఒకరని, ప్రజలంతా విశ్వగురు అని పిలుస్తారని అన్నారు. కుల వ్యవస్థ, వర్ణభేదం, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించారని తెలిపారు. రాజ్య పాలనను ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చిన సాహిత్యంలో ప్రజలందరినీ కుల మతాలకు అతీతంగా ఏకం చేస్తారని తెలిపారు. అలాంటి మహనీయుని జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. మహనీయుని బోధనలతో మంచి మార్గంలో నడవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, డిఆర్డీఓ శ్రీధర్, తూము రవీందర్, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్య
సమానంగా ఉండడంతో పాటు శారీరకమైనటువంటి శ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి, మరి శారీరక శ్రమ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాదని, మరి ఈ శారీరక శ్రమను గుర్తిస్తూనే వారి పనులకు సంబంధించినటువంటి వృత్తులకు సంబంధించి వారికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ రోజు చాటి చెప్పడం. మరి నిజంగా కూడా ఆయన మతాన్ని ఆయన స్థాపించినప్పటికీ పరమతాన్ని ఎప్పుడు కూడా నిందించలేదు. అదేవిధంగా రాజుగా ఉండేటటువంటి వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలి అని చెప్పి ఆయన తన గ్రంథంలో రాసుకోవడం జరిగింది. మరి నిజంగా ఈ లింగాయత్ అనేటటువంటి వాళ్ళు మామూలుగా బసవేశ్వరుడు అనేటటువంటి ఈతని గురించి ఎక్కువగా లింగాయతులు వాళ్ళు పాటించేటటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించినటువంటి సూత్రాలను పాటిస్తూ ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. మరి ఆ విధంగా కర్ణాటక ప్రాంతంలో పుట్టినప్పటికీ మరి నిజంగా ఇందాక చెప్పినారు, కర్ణాటక ప్రాంతానికి మరి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇంత పెద్ద మహానుభావుడు భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి భారతదేశం అంతటా కూడా ఈయన రచించినటువంటి ఈయన అమలుపరిచినటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా తెలియజేసి సమాజాభివృద్ధికి మనం అందరం కృషి చేయాలనేటటువంటి ఆలోచనతో మరి మన ప్రభుత్వం కూడా ఈయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన లక్ష్యాలను ఆయన యొక్క నిర్దేశాలను మనం మననం చేసుకుంటూ మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం మరి కృషి చేయాలని చెప్పి మరి ఈయనను ఈరోజు ఆయన పుట్టినరోజును జరుపుకుంటూ ఆయనను స్మరించుకుంటూ సమాజాన్ని. అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ ఒడ్లు తడిచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఎండబెడుతున్న కొద్దీ మ్యాచర్ రాలేదంటారు. బండ మీద ఎండబెట్టినామండి. ఇక వాస్తవానికి బండ మీద ఎండబెట్టినా మ్యాచర్ రాలేదంటారు. చాలా ఇబ్బందులు పెడుతుర్రు. అతను కాటాలు వేసుకోవట్లేదు, కాటా కావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అనేది అంటారు. ఇట్లా సంగతి అండి. మా ఒడ్లు ఇట్లా తడిసిపోయి ఇట్లా ఆగమాగం అవుతున్నాం. మా బాధలు ఇట్లా ఉన్నాయండి. ప్రభుత్వం నుంచి కాటాలు అయ్యే బాధ్యత తీసుకోవాలి. పరిహారం జరుగుతుంది. ఈ పట్టాలు లేవు, చాలా ఇబ్బందుల పాలవుతుంది. నాకు 100 బస్తాలు అయినాయండి 2 ఎకరాలు. జనగామలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాలో 5,000 ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు. నెల రోజుల కఠోర ఉపవాసం తర్వాత ముస్లిం సోదరులు నమాజ్ను పాటించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునా లింగయ్య, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ తాళ్ల సురేష్ రెడ్డి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈద్గా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जनाब मुफ्ती साहब की तरफ से भी ईद मुबारक। वो आने वाले थे आज, लेकिन कुछ काम की वजह से नहीं आ सके, तो उन्होंने मुबारकबाद भी उन्होंने भेजे हैं। रियासी हमारे MLA जनाब मुफ्ती साहब ने भी, और CM KCR साहब जो गंगा जमुना की तहजीब जो चला रहे हैं, और जनगांव में जो अमन और सुकून से जो ईद की नमाज जो हुई है, इसका मैं बहुत मशकूर हूँ हमारे जनगांव के अवाम का। और जो सो बल्दिया के जो म्यूनसिपल कौंसिल ने जितने भी इंतजाम किए हैं, हमारे म्यूनसिपल कौंसिल और पोखरा जमुना मैडम, और जो हमारे म्यूनसिपल कमिश्नर, म्यूनसिपल स्टाफ और सैनिटेशन वर्कर्स, ऑल सबको मैं बधाई देता हूँ, सबका शुक्रिया अदा करता हूँ। और जो बेहतरीन अरेंजमेंट्स किया गया है, अल्हम्दुलिल्लाह, अल्लाह का लाख लाख शुक्र है। 2 साल के बाद कोरोना के वबा में आज सब मिलकर यहाँ पर एक होकर इस ज़मीन पर ईद उल फित्री की नमाज अदा की है। अल्लाह का लाख लाख शुक्र है, क्योंकि
2 साल में कई लोग कोरोना की वजह से गुजर चुके हैं। एक को एक बात नहीं कर सके थे, एक से एक मिल नहीं सके थे। अल्लाह ऐसा सज़ा दिया था कि तो मालूम था सबको, पर अल्लाह ताला उस सज़ा से सबको बचा दिया। अल्लाह का लाख लाख शुक्र है। इस मुबारक के मौके पर अल्लाह से ये दुआ है, सबका हम जो भी अदा किए उसको कबूल अता फरमाए। रोज़े, नमाज़े, हर चीज़ इबादत जो मुसलमान अदा किए, हर चीज़ ज़कात, फितरा जो भी उसको अल्लाह ताला कबूल अता फरमाए। और ख़ास आज जिस ये प्रोग्राम में जिन जिन शिरकत करे और जिन जिन सपोर्ट करे, ताउन करे, माल से, मेहनत से, हर चीज़ से अल्लाह ताला उनको सेहत अता फरमाए, उनके कमाई में रहमत की बरकत अता फरमाए और उनके सारे परेशानों को दूर कर दे और उनके वालदा वालिदान के उनकी हर तबीयतों को सही सलामत रखे, हर बीमारी की शिफा अता फरमाए। और जो भी हम ख़ास दुआ कर रहे हैं सबके लिए और अदबन गुजारिश भी कर रहे हैं, जितने भी हैं लोग हमारे జనగామ జిల్లా కేంద్రంలో ఉచిత చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ నాయకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలను ముందస్తు నిర్వహిస్తూ ప్రజలందరి దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు। ముఖ్య అతిథులుగా ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ శ్రీనివాస్ యాదవ్, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ టీం పాల్గొన్నారు। ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది మరియు ఇది 4వది చలివేంద్రం। ఇంకా మున్ముందు కూడా ఇంకొక 6, 7 వేసి 11 చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాము। మరి ఈ లోకల్ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు వచ్చినటువంటి ప్రజలకు ఇవి చలివేంద్రంలో వాటర్ ఉపయోగపడతాయని, అలాగే మజ్జిగ కూడా మేము సరఫరా చేస్తున్నాం। మరి అందరి సహకారం ఏంటంటే లయన్స్ క్లబ్ డైమండ్స్ ప్లేస్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గజ్జి కృష్ణ గారు మరియు సిఐ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో 200 మందికి మజ్జిగ వితరణ జరిగింది మరియు చలివేంద్రం ఏర్పాటు చేసింది। ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద కారు బైకు ఢీకొనగా బైక్పై వెళ్తున్న యువకుల దగ్గర గంజాయి లభించింది। సుమారు 10 కిలోల వరకు ఉంటుందని గ్రామ యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు। లింగాల గణపురం పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు। ఇదే క్రమంలో రహదారిపై వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగి గ్రామ యువకుల్ని అభినందనలు తెలియజేశారు। కొంచెం వెనక జరగండి, వాళ్ళని తీసుకొని కొంచెం వెనక జరగండి, కార్ పారేయండి, కొంచెం వెనక జరగండి। ఊళ్ళో ఇక్కడ పట్టుకున్న వాళ్ళందరికీ యువకులకు మీ స్టైల్ అడిగితే వాడే చెప్తారు, అన్నీ చెప్తాడు। బండి ఇన్నే ఉంది కదా, బండి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి। బైక్ ఉన్నది అక్కడ పల్సర్। నల్గొండ జిల్లా నకరికల్ ప్రాంతంలో తెల్లవారుజామున పిడుగులు, వర్షం బీభత్సం సృష్టించాయి। మోదినిగూడెం గ్రామంలో గొర్రెల మంద వద్ద నిద్రిస్తున్న పగడాల లింగరాజు పిడుగుపాటు గురై అక్కడికక్కడే మృతి చెందాడు। బండిపాలెం గ్రామంలో తాటి చెట్లపై పిడుగులు పడి దగ్ధం కాగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు। కేతపల్లి గ్రామంలో వర్షం గాలికి ఇంటి పైకప్పు రేకులు తగిలి టీఆర్ఎస్ నాయకుడు ముదిరెడ్డి వీరారెడ్డి మృతి చెందాడు। ఒక్కసారిగా పిడుగులు, వర్షం దాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు।
విషయం తెలుసుకున్న నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గ్రామానికి చేరుకొని చనిపోయిన లింగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కేతపల్లిలో మరణించిన వీరారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గట్టి గుద్దుకొని ఉంటుంది అని బాబుకి ఏం కాదు. ఎక్స్రే తీస్తాను బయట ఇల్లు కురుస్తుందని ఇద్దరు ఒకటే రేక్ మీదకి వచ్చేసరికి వెయిట్ అయిపోయింది, కూలింగ్ పగిలిపోయింది అన్న. సిమెంట్ రేక్ కదా పగిలిపోయింది. ఈ చిన్న వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ మీద పడ్డాడు. ఇంకా కొడుకేమో వాళ్ళ అమ్మ నాయనమ్మ మీద పడ్డాడు. ఆయన కూడా ఇల్లు వచ్చేసరికి దెబ్బలు తాకినాయి. మనోడు ఆటోలో వేసుకుని వచ్చిండు. వాళ్ళ కొడుకు నేను ఇద్దరే వచ్చే వరకు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో జి మధుసూదన్ రెడ్డి కురుమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు అభిమానులు జేఎంఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో జేఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ మండలం మోదినగూడెం గ్రామానికి చెందిన పగడాల లింగరాజు పిడుగుపడి మరణించగా మృతదేహానికి ఎమ్మెల్యే చిరుమర్తి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. కేతపల్లి మండల కేంద్రానికి చెందిన ముదిరెడ్డి వీరారెడ్డి ప్రమాదవశాత్తు ఇంటి మీద నుండి పడి మరణించగా మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. 25,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మనాలి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి వీచిన గాలులు, కురిసిన అకాల వర్షంతో అంతర్గం, పాలకుర్తి మండలాల్లోని ఐకేపీ సెంటర్లలో తడిసిన ధాన్యాన్ని పొలాల్లో పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకుని ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఫోన్ చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ధాన్యాన్ని కొనాలని తెలిపారు. పర్యటనలో మక్కాన్ సింగ్, మనాలి దంపతులు, మెరుగు పోషం, గాదె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వర్షానికి రైతు పరిస్థితి ఏ రకంగా ఏందో చూడండి. పూర్తిగా దేనికి పనికి రాకుండా వడ్లు కోయక ముందే దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం ఇది చూసి ఇక్కడ ఉన్న రైతుకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం కట్టియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఏ ఊరికి వెళ్ళినా, ఏ కళ్ళానికి వెళ్ళినా, ఏ ఒక్క పొలానికి వెళ్ళినా ఇట్లా దయనీయమైనటువంటి పరిస్థితి రైతులు కనబడతా ఉంది. విలవిలలాడుతూ ఉన్నారు. ఇలా అప్పులు సప్పులు చేసుకొని ఈరోజు రైతు పండించిన పంటకు ధరలు రాని పరిస్థితులు ఒకవైపు ఉంటే, ఇలా విపత్కరమైనటువంటి ఎప్పుడు ఊహించినటువంటి విపత్తు వల్ల వర్షాలకి మరి గాలి వానకు మొత్తం భూమి పాలైనటువంటి ఈ వడ్లని మరి పొలాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ రైతుకు అన్ని రకాలుగా పండించిన తర్వాత వచ్చేటువంటి ధరను, నష్టపరిహారాన్ని పట్టించుకునే నాదుడు లేదు. ఇక్కడ స్వయంగా ఈ ప్రజల ముందు 10 సార్లు ఫోన్ చేసిన ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ ఇప్పటివరకు రాలేదు. నిన్న రాత్రి గాలి వానకు మనుషులు నిలబడితే కొట్టుకుపోయేంత గాలి వచ్చింది. ఇంత భయంకరమైన వాతావరణం ఏర్పడినప్పుడు అధికారులు ఆ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగింది, ఇలా కళ్ళాలు కోసి వడ్లను వేసిండ్రు. 25-30 మొన్న వారం రోజుల క్రితం ప్రారంభించారు. కానీ ఇప్పటిదాకా కొన్న దాఖలాలు లేవు. ఇప్పటివరకు కొనుగోలు చేసేదంటే ఈరోజు రైతుకి దుస్థితి వచ్చేది కాదు. అన్ని ఒడ్లు కూడా అయిపోయేటి. ఇవాళ పాలకుర్తి మండలం, అటు అంతర్గా మండలం, ఈరోజు స్వయంగా చూస్తా ఉన్న ఒక ఇగ్లాస్పూర్ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది. పేద బలహీనుడికి సంబంధించిన ఇల్లు, ఆధారం లేనటువంటి ఇల్లు. ఒక భర్త చనిపోయి 2 ఆడపిల్లలతో ఒంటరిగా ఉంటున్న ఒక మహిళ ఇల్లు పూర్తిగా గాలికి రేకులు కొట్టుకపోతే అది చెప్పుదామంటే కూడా కనీసం స్పందించేటువంటి అధికారం లేడు. మరి పాలకుల సంగతి మీకు తెలుసు. పాలాభిషేకాలకు మేము కొంటున్నామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రతి ఒక్క నాయకుడు తప్ప రైతుకు అండగా నిలబడి పండించిన ధరకు రేటు ఇస్తాం, నష్టపోయిన వాడిని ఆదుకుంటాం అనేటువంటి ఎవ్వరు లేరు. ఈరోజు నిరంతరం మరి ఇలా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. ఈడ మానిళ్ళు మాకు కావాలని వీళ్ళందరూ పోరాటం చేసుకుంటూ పక్కనే గోదావరిని పెడితే ఎట్లా అది అస్సలు కట్ చేయకుండా తీసుకోండి. వాళ్ళు ఇప్పుడు చేయలేరు. ఇప్పుడు ఆ రైతులు మీకు అన్నీ ఏమంటారు అని తూర్పాల ఏమంటే ఇవన్నీ ఏదైతే తూర్పాల వాటి చేసే కార్యక్రమం మళ్ళీ ఆడిపోయి రైస్ మిల్ దగ్గర ఇబ్బంది పెట్టే పని కూడా చేయకారు. రేపు దీని గురించి ఒక 6 లక్షల మందితో ధర్నా పెడుతున్నాం. రాహుల్ గాంధీతో. రాంబాబు గారు చూడండి, మీ వాళ్ళకి డైరెక్షన్ చేయండి. పాపం వాళ్ళు కూడా వాళ్ళ రైతు బిడ్డలే కదా ఈ మహిళలు. వాళ్ళ మీరు ఇచ్చే డైరెక్షన్ తోటే వాళ్ళు తీసుకుంటారు. రైతుకు నష్టం చేయొద్దండి. రైట్. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 6న వరంగల్కు విచ్చేస్తున్న సందర్భంగా కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో హెలిప్యాడ్ స్థలాన్ని వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మాజీ కార్పొరేటర్ రత్నాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తేదీ నాడు రైతు సంఘర్షణ సమావేశాన్ని ఇక్కడ పెడుతున్నాం. భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను
రైతును నడ్డి విరిసే కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వాటిని ఎండగట్టి రైతు లోకానికి అండగా నిల్చుంటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. ఆ పార్టీ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడటానికి రావడం జరుగుతూ. ఏం చేతనంటే మన దేశం వ్యవసాయక దేశం, అనేక రకాలుగా నడ్డి వీరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇందుకు ఒక్క ఉదాహరణ చెప్తాను. వడ్లు అమ్మితే కొనేటోడు చెప్తారు ధర, పత్తి అమ్మితే కొనేటోడు చెప్తారు ధర, ఎరువుల కొంటే అమ్మటోడు చెప్తారు ధర. ఇది పద్ధతి కాదు అని కనీస మద్దతు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కనీస మద్దతు ధరను మొన్న నల్ల చట్టాల మూడుతో వాటిని కొట్టివేయడం జరిగింది, వాటికి రంధ్రాలు చేయడం జరిగింది, కుక్కలు చేయడం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలై ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన చేయమని బీజేపీ టీఆర్ఎస్కి అధికారం ఇస్తే ఈయన ధర్నా చేస్తాడు, కేంద్రంలో అధికారం ఇస్తే ఆయన ధర్నా చేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద ధర్నా చేస్తాడో అర్థం కాక ప్రయాణికం విస్తుపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, మేము చేసి చూపిస్తాం. గతంలో ధాన్యం ఎక్కువైతే మేము ఫుడ్ ఫర్ వర్క్ పెట్టి రైతు లోకాన్ని కాపాడినటువంటి రోజులు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. రైతు నాగలి కింద పెట్టద్దు, కట్టె కింద పెట్టద్దు. ఆ పరిశ్రమను కొనసాగించినప్పుడు ఈ భారతదేశానికి సమృద్ధి గింజలు ఉన్నప్పుడు మాత్రమే ఆకలి తప్పులు తీరుతాయనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి సమావేశానికి భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. వచ్చే జనానికి కొద్దిగా ఇబ్బందులు జరిగింది. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో 6న జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని వరంగల్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం రైతు సంఘర్షణ సభ ఏర్పాటును ఆయన పరిశీలించారు. చేస్తున్నాయి. మీకు ఉదాహరణ మనం చూస్తే 2020లో మోడీ గారు ప్రధానిగా ఉండి 2 నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి రైతుల వ్యవసాయ భూములలో రైతులనే కూలీలుగా మార్చే చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల నుంచి 1 సంవత్సరం కాలం పాటు ఢిల్లీ చుట్టూరా రైతాంగం అంతా ఉద్యమించి ధర్నాలు రాస్తారోకలు చేసి ఎర్రటి ఎండలో మండు టెండలో కూడా ఎముకల కొరిక చలిలో కూడా వర్షంలో కూడా దేనికి వెరవకుండా రైతులు మరి 383 రోజులు ధర్నాలు రాస్తారోకలు చేస్తే మోడీ గారు కనికరించలేదు కదా, వాళ్ళను చూసిన పాపాన కూడా పోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి ఆ కొడుకు రైతులపైన కార్లు ఎక్కించి హత్యలు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ ఆనాడు మా అధినేత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆ రైతు చట్టాలకు రద్దు చేయాలని చెప్పేసి రైతుల నుంచి సంతకాల సేకరణ చేసి వాటిని మరి రాష్ట్రపతి గారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడింది. అదేవిధంగా రాష్ట్రంలోకి వస్తే కేసీఆర్ గారు అనేకమైనటువంటి హామీలు 2014 కానీ 2018లో కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. రైతు ఇవాళ స్వరాష్ట్రంలో రాజు అవుతాడు, రైతుల ఆత్మహత్యలు ఉండవు, రైతే రాజు అవుతాడు, 100% సబ్సిడీ మీద ఎరువులు పురుగు మందులు సప్లై చేస్తా అని చెప్పింది, 1,00,000 వరకు ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తా అని చెప్పింది. ఇవాళ అధికారిక లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 8,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతుల ఆత్మహత్యలను మరి ప్రభుత్వం చేసిన హత్యలుగా చెప్పాల్సి వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను రైతాంగాన్ని ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇది మేము చెప్పే కట్టుకథ కాదు, మీ అధికారులు ఇచ్చినటువంటి లెక్క. అదేవిధంగా ఏనాడు మరణించిన రైతును పరామర్శించిన పాపాన పోలే మంత్రి కానీ కేసీఆర్ గారు.
అదేవిధంగా బలవంత వ్యవసాయం చేయించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే అది కేసీఆర్ గారు. ఈ పంట వేయాలి, ఈ పంట వేయద్దు, పండించిన పంటను కొనడు, కేంద్రాన్ని కొననివ్వడు, డైలమాలో పెట్టి రైతులను ఆత్మహత్యలకు పోదు. ఇంతవరకు రుణమాఫీ కాలేదు, దెబ్బలు అన్నాడు. ఎక్కడున్న రుణం అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నది. ఈ విషయాలు మర్చి 2017లో తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా రైతాంగానికి చెప్పింది ఏమని, 100% సబ్సిడీతో పురుగు మందులు ఎరువులు అన్నీ మీకు సప్లై చేస్తాను. ఇంతవరకు అది జరిగిందా అని నేను అడుగుతాను. ఇంతవరకు జరగలేదు. ఈ విధంగా మొన్నటి దాకా వరి వేయద్దు, వరి వేస్తే ఉరన్నాడు. ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో వరి పెట్టుకున్నాడు. ఇవాళ రైతుల ధాన్యం కొనడాన్ని ఈయన కొంటనని ఆయన కొనడాన్ని ఈయన కొంటనని ఈ విధంగా చేయడం వల్ల రైతులు అయోమయానికి గురై రైతు కళ్ళాల మీదనే మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ విధంగా రైతులను అయోమయపరిచి గందరగోళం చేసి అందరూ కూడా ఆత్మహత్యలు ప్రోత్సహించే విధంగా 2 ప్రభుత్వాలు చేస్తున్న దానికి ఈ రైతులను చైతన్యపరచడానికే రాహుల్ గాంధీ గారు రేపు 6వ తారీఖున హనుమకొండకు రైతు సంఘ దొమ్మడి సాంబయ్య కంటెస్టెడ్ వరంగల్ పార్లమెంట్ క్యాండిడేట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిడుగులు పడి 2 మృతి, పరామర్శించిన నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్. బసవేశ్వరునికి ఘనంగా నివాళులు, చిత్రపటానికి పూలమాల వేసిన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్. బైక్ పై వెళ్తున్న యువకుల దగ్గర గంజాయి పట్టివేత, 2 అదుపులోకి తీసుకున్న లింగాల గణపురం పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.